మీరు 90లో కదా సార్ మీ మ్యారేజ్ అయింది? 89. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ అంటే యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత నుంచే మీకు అవకాశాలు తగ్గిపోయినాయి, బాగా తగ్గిపోయినాయి. కష్టాలు స్టార్ట్ అయింది అనుకోవచ్చా? కష్టాలు నేను ఎందుకు అనుకోవడం అండి, అది ఒక ఎక్స్పీరియన్స్ అండి. అంతే. ఓకే. జీవితంలోనండి ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. మంచి చెడు అనేది ఉంటుంది. ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఏమైపోతుందంటేనండి, మనం సక్సెస్ని ఆస్వాదించేటట్టు ఫెయిల్యూర్ని మనం ఆస్వాదించాం. 99.9% ఆఫ్ ద పీపుల్ ఎక్కడంటే నిస్పృహ వచ్చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ నేను ఇందాలు చెప్పిందే, నా క్రికెటింగ్ కెరియర్లో పోయింది. ఆ నిస్పృహ రావడం వల్ల ఏంటి, నేను టోటల్గా దాన్ని అసలు వదిలేశాను. ఓకే. బట్ అగైన్ మనకి మళ్ళీ ఒక సామెత ఉంది, ట్రై అగైన్ అని చెప్పేసి అన్నారు. అది ప్రయత్నిస్తూ ఉంటే ఆటోమేటిక్లీ ఐ మైట్ హ్యావ్ సక్సీడెడ్. సో అక్కడ నాకు అది నేర్పించింది ఒక పాఠం అనమాట. అక్కడ పోయింది, ఇక్కడ సినిమాకి వచ్చిన తర్వాత ఒక కెరియర్ లాగా బిల్డప్ చేసుకుని నిస్పృహ చెందకుండా వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ వాడుకుంటూ టెలివిజన్ లాంటిది మళ్ళీ ఒక వరప్రసాదం రావడంతో అక్కడ నిలదొక్కున్నాను అనమాట. అది కానీ ఒకటిసారి ఇక్కడ అంటే ఇండస్ట్రీలో అనుకునేది కావచ్చు, ఎక్కువ శాతం అంటే సుధాకర్ గారికి కావచ్చు, లేకపోతే శైలజ్ గారికి, అటు అంటే వాళ్ళ అన్నయ్య గారి దగ్గర నుంచి లేకపోతే మీ బావగారు దగ్గర నుంచి అనుకున్నంత స్థాయిలో ప్రోత్సాహం లభించలేదు. ఆయన ఖచ్చితంగా ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, కానీ స్థాయిలో వాళ్ళ సర్కిల్ ఉపయోగపడలేదు వీళ్ళ కెరియర్కి అనేది. ఎందుకంటే సార్కి సంబంధించి ఈజ్ వెరీ క్లియర్ అండి. ఓకే. సో ఇప్పుడు మీరన్న దీని మీద ఎక్కడైనా ఒక మాట చెప్తారు. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సార్, నేను కె బాలచంద్ర గారిని ఎన్నో సందర్భాల్లో కలిశాను. బట్ నాకెందుకో వారి దృష్టిలో నేను పడలే. కలిసిన ప్రతిసారి చూస్తాను అన్నారు. సార్ పెళ్ళైన తర్వాత ఒక సందర్భంలో ఒక 100 days ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాలుగారు కూడా నన్ను రమ్మన్నారు, తీసుకెళ్ళారు. అక్కడ పరిచయం చేశారు. అని తెలిసే వచ్చాడు, చాలాసార్లు వచ్చాడని. బట్ ఆయన చెప్పిన మాటతో ఏంటంటే నాకు అన్నీ అని చెప్పేసి ఒక టెలివిజన్ సీరియల్ వచ్చింది బాలచంద్ర గారి కంపెనీ. దీంట్లో అది అసలు అద్భుతమైన రోల్. ఓకే. అద్భుతమైన రోల్. అప్పుడు నా వయసు అంతా హార్డ్లీ అరౌండ్ 32-33 ఉంటుంది. అండ్ ఐ ప్లేడ్ లాయర్ ఆఫ్ అబౌట్ 60-year-old. ఓకే. సో ఇవాళ నా టెలివిజన్ కెరియర్లో తీసుకుంటే అది చాలా చాలా గొప్ప క్యారెక్టర్ అదనమాట. ఓకే. సో అక్కడ అది హెల్ప్ అయ్యింది అనమాట. సో హెల్ప్ అవ్వలేదు అని కాదు, ఏమున్నానండి. అగైన్ మనకి ఇంగ్లీష్లో ఒక సామెత అవుతుంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం, అది అవుతుందా లేదా దాని. అలాగా నాకు సార్ ఎన్నో సందర్భాల్లో పరిచయం చేయడం జరిగింది, బట్ అది కలిసి రాలేదు అంతే. అంటే ఇది స్వయంకృత అపరాధం అనుకోవచ్చా? అలా అని కాదు. అలా అంటే నేను ఇప్పుడు అలా అంటే నాలో తప్పులు ఉండాలి. ఓకే. అవి కూడా లేవు. అంటే దేనికేనానంటే ఆ కాలం అనండి, టైం అనండి కలిసి రావాలి. కర్మసిద్ధాంతం అది కలిసి వస్తేనే మీకు అది సింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలచంద్ర గారికి నన్ను పరిచయం చేసిన తర్వాత నేను చెప్పాను కదా, అన్నీ అన్నది ఒక అద్భుతమైంది. నాకు తమిళ్ ఇండస్ట్రీలో నాకు బాలచంద్ర గారు ఇచ్చిన అన్ని వేషాలు టెలివిజన్ సంబంధించి ఒక్కొక్క డిఫరెంట్ జోనర్లో ఉన్నాయి. మంచి గుర్తింపు ఇచ్చింది. వాళ్ళందరూ వాళ్ళుగా నన్ను ఆస్వాదించారన్నమాట. సో నాకు అక్కడ వర్క్ వచ్చింది. అలాగే రాధికా మేడం చిత్తి అని చెప్పేసి మనకి తెలుగులో పిన్ని అని వచ్చింది, అద్భుతమైన రోల్ అది. అలాగే విగడన్ వాళ్ళు నాకు ఇచ్చిన రోల్స్ కంటిన్యూస్గా నేను ఆ సంస్థలో 16 ఏళ్ళు కంటిన్యూస్గా పనిచేశాను టెలివిజన్ సీరియల్స్ సంబంధించి 4 సీరియల్స్కి. సో ఇవన్నీ వరప్రసాదాలే, ఇవన్నీ పరిచయాలే అనుకోవచ్చు కదా మీరు. అంటే ఇక్కడ ఇంకోటి సార్, మీరు అంటే కెరీర్ బిగినింగ్ నుంచి చూసుకుంటే చంద్రమోహన్ గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక అంటే ఆల్మోస్ట్ మీకు ఈక్వల్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. అంటే వాళ్ళు కెరియర్లో అప్పుడప్పుడే నేను రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు ఆల్మోస్ట్ మీ ముగ్గురం ఒకే టైంలో కెరియర్ స్టార్ట్ అయింది. చంద్రమోహన్ గారు ఈజ్ వెరీ మచ్ సీనియర్ టు మీ. కానీ ఆయనతో కూడా తోడల్లుడా కదా, ఈక్వల్ క్యారెక్టర్స్ మీ ఈక్వల్ రోల్స్ కదా. కానీ వాళ్ళ ప్రోత్సాహం ఉండేదండి మీకు? అంటే 100% అండి. ఇప్పుడు
ఇక్కడ ఏంటంటేనండి ఒక మాట చెప్పగలుగుతారు, ఈ క్యారెక్టర్ పలానా వాళ్ళైతే బాగుంటుందేమో అని. బట్ దాన్ని తీసుకునే విధం ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి ఉండాలి. సో అది మన చేతుల్లో లేదు. వాళ్ళు ఓకే అనుకోవచ్చు, కాదనుకోవచ్చు, లేకపోతే ఇంకో బెటర్ ఆర్టిస్ట్ కావాలనుకోవచ్చు. సో ఇది ఇది అది చెప్తున్నానండి. ఇది చెప్పరు. ఇప్పుడు ఇష్టం లేదనుకోండి, కష్టంగా ఉందంటే మనతో పనిచేయడం వద్దయా అంటారు. ఇష్టం ఉందనుకోండి వై నాట్ అంటారు, లేకపోతే మాట్లాడరు, అంతే. అంటే నా ఉద్దేశం ఆ క్యారెక్టర్కి మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారు కదా, ఏ క్యారెక్టర్కైనా. అలాంటి సందర్భాల్లో ఈ క్వశ్చన్ మార్క్ అనేది చెప్పడం జరిగి ఉంటుందండి. అదే చెప్పాను, చెప్పకపోకుండా ఉండుండరు అని నేను అనుకుంటున్నాను. చెప్పినా అది మిగతా వాళ్ళు తీసుకునే విధం బట్టి ఉంటుంది కదా. ఓకే, ఆ దీని మీద ఉంటుంది. వద్దులేండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్కి సో అండ్ సో అనుకున్నారు అనుకోండి, ఆ టైంలో సుధాకర్ కన్నా ఇతను బెటర్గా ఉంటాడేమో అనుకున్నారు అనుకోండి. పర్సనాలిటీ మీరు ఆలోచించుంటే పర్సనాలిటీ వైజ్ వీక్గా ఉన్నప్పుడు ఈ పర్సనాలిటీకి ఇతను బెటర్గా ఉన్నారంటే ఆపర్చునిటీ అలా వెళ్ళి ఉంటుంది. అది కానీ సైకలాజికల్గా మీరు ఫస్ట్ నుంచి ఇది ఎప్పుడు ఉందండి మీ మనసులో కానీ మీ బ్రెయిన్లో ఎప్పుడు ఇది ఉండేదా? అంటే నేను పర్సనాలిటీ వైజ్ ఇలా ఉన్నాను 100% అండి. అది కూడా ఒక మైనస్ అయి ఉంటుందేమో. అయి ఉండొచ్చు, ఎందుకంటే అయి ఉండొచ్చు. బట్ అక్కడికి చూడండి, అనేది అక్కడికి చూస్తే ప్రాబ్లం ఏం కాదు. లేదు అక్కడ అంటే ఇదివరకు ఎలా ఉండిందంటేనండి, సినిమాకి ఒక్కొక్క దీనికి ఒక కొలబద్దు ఉండేది. ఒక హీరో అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, క్యారెక్టర్ యాక్టర్ అంటే ఇలా ఉండాలి, విలన్ అంటే ఇలా ఉండాలి, కమీడియన్ అంటే ఇలా ఉండాలి. ప్రతిదానికి ఒక కొలబద్దు ఉండేది. సో ఆ దీంట్లో తీసుకుంటే నా పర్సనాలిటీని తీసుకున్నారనుకోండి, నేను దేనికి ఇక్కడ హీరో కింద పనికిరాను, క్యారెక్టర్ యాక్టర్ కింద పనికిరాను, కమేడియన్ కింద పనికిరాను. సో అన్ని మైనస్ దీనికి. ఎందుకంటే ఇట్ వాస్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక లీన్ పర్సనాలిటీకి ఒక మంచి వాయిస్లో గంభీరంగా ఉండేది. సో దాన్ని అరే ఈ వాయిస్ని వాడుకుందాము అని అంటే పర్సనాలిటీ పనికిరాదు. పర్సనాలిటీకి ఉంటే అరే బరే ఎక్కువైపోతుంది ఈ వాయిస్ అని. సో ఇలాగే ఇట్ వాస్ ఎ మిక్స్చర్ ఆఫ్ థింగ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే నాకు ఎవరు చెప్పినప్పుడు విన్నవే ఇవన్నీ నేను. సో వాటి అయినా కూడా అలాగా సాగుతూ వచ్చిందంటే అది ఆయన ఆశీర్వాదం అనుకోవాలి, అంతే. ఆయన ఆశీర్వాదం అనుకోవాలి, లేకపోతే ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసిన విధానం అనుకోవాలి, లేకపోతే నన్ను ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వాళ్ళు నన్ను తీర్చిదిద్దిన విధం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్.